హలో గాయస్, ఇలా మనం పీతల కర్రీ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, పీతలు తీసుకున్నాం, హాఫ్ కేజీ తీసుకున్నాం. ఇలా పీతల కర్రీ ఇకనా రండి పీతల కర్రీ చేద్దాం. ఫస్ట్ బాండి పొయ్యలు గీద్దాం. దగ్గర కనపడుతుంది. 3 చెంచాలు నూనె వేద్దామండి. పీతలకి కావాల్సిన 10 నిమిషాలు అయిపోయిందండి. పీతలు దీన్ని ఒకసారి తిప్పుకున్నాం. కారం బాగా పట్టేలాగా చూడండి. 10 నిమిషాలు అటు పెట్టుకోండి. కారం బాగా పడుతుంది పీతలకి. ఓకేనా? దీన్ని ఇలా తిప్పుకోవాలండి. ఓకే, ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు, మన నానబెట్టుకున్న చింతపండు పులుసు బాగా తీసుకోవాలండి. కొద్దిగా కనపడండి. ముందే నానబెట్టుకుంటే బాగా దాంట్లో ఉండి గుజ్జు అంతా వస్తుందండి. నిమ్మకాయ అంతా చింతపండు అది ఎక్కువ వేసిన పులుసు వస్తుందండి. దీంట్లో పోతానండి. దగ్గర ఇక్కడ చూపి. చింతపండు పులుసు వేసాం. దీన్ని ఇలా తిప్పాలండి. చింతపండు పులుసు వేసాం కాబట్టి మనం ఇలా తిప్పుకోవాలండి. చింతపండు పులుసు వేసాం కాబట్టి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఒక గ్లాస్ అంతా. ఓకే, ఒక గ్లాస్ అంతా నీళ్ళు వేసుకొని దీన్ని ఇలా తిప్పుకొని నీళ్ళు వేసుకున్న తర్వాత మనం ధనియాల పొడి ఒక చెంచా, ధనియాల పొడి చదువుకున్నాం. గరం మసాలా చెంచా. ఓకే, దీన్ని వేసుకున్న తర్వాత ఇలా హైలో పెడదామండి. ఓకే, పక్కన వేసాం కాబట్టి
కొద్దిగా నేను కొత్తిమీర చల్లుకుంటున్నా. దీనిని మూత పెట్టేద్దాం. ఒక పావుగంట సేపు ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను ఉప్పు వేసాను కాబట్టి సరిపోతే నాకు సరిపోదు, లేకపోతే చూద్దాం వేద్దాం. సరే, ఒక పావుగంట సేపు చూద్దాం. మన పీతలు కూడా ఎంతవరకు తయారైంది చూద్దాం రండి. ముద్దిద్దాం పీతల కూర. గుమ్మలాడుతుందండి చూడండి. అసలు పీతలు చూడండి, అసలు గుమ్మలండి. అసలు ఇది పొగలు రావాలండి. పీతలు చూడండి, అసలు సముద్రం పీత తెచ్చామండి నేనైతే. అసలు పెట్టుడు గుమ్మలు ఆడుతుంది. అసలు చూడే ముడుచుకొని పోయిందండి. దీంట్లో రసం ఉంటుందండి. ముడుసు మనం ముడుసు తింటామా అంతకంటే పవరు. అసలు దీన్ని ముడుసు మామూలుగా ఉండదు, దాంట్లో గుజ్జు మామూలుగా ఉండదండి. అసలు ఇదైతే ఇంకా మామూలుగా ఉండదండి. దీని మామూలు అసలు అసలు అమృతం లాగా ఉండదండి పీత. అమృతమే పీత అసలు. చూడండి, అసలు ఒక 10 నిమిషాలు అయితే తయారైపోతుందండి పీతల కూర. 10 నిమిషాలు కొత్తిమీర వేసుకొని దింపేసి దీంట్లో ఒక ముద్ద అన్నం తిన్నామంటే ఏముంటుందండి అసలు. ఓకే అండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే, 10 నిమిషాలు అండి కూర అయిపోతుంది మంది. దాంట్లో ఉడుకన్నం వేసుకొని పీత వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఎక్కడికి వెళ్తామండి. అసలు ఏ దేశానికి వెళ్ళిపోతాం అర్థం కాదు, అంత రుచిగా ఉంటుంది పీతలు. ఓకేనా, 10 నిమిషాలు. ఓకే అండి. ఓకే అండి, మన పీతలు కూడా తయారైపోయింది. రండి దగ్గరికి రండి, చూపిస్తా. చూడండి దీన్ని ఎట్లా చూపి. ఇవ్వండి కొద్ది పైకి. ఇదిగో మన పీతల కూర, ఆంధ్ర పీతల కూర. ఓకే, దీంట్లో కొద్ది కొత్తిమీర వేసుకున్నాం. దాని పైకి ఇదిగో పీతల కూర కొత్తిమీర వేసుకొని ఆపేద్దాం. ఆపేది తీసుకెళ్ళాం. ఓకే, ఇదిగో వేడి వేడి అటు వేడి వేడి పీతల కూర తయారైపోయింది. దాన్ని దగ్గర కానీ చూపిస్తా. ఇది అయిపోయింది, దింపేసాం. ఇంకా 7 అన్నం వేసుకొని దీంట్లో పీతల కూర తింటుంటే అప్ప ఈ లోకంలో వెళ్ళిపోతామండి. ఈ లోకంలో మనం ఉండలేము, వేరే దేశానికి వెళ్ళిపోతాం. ఓకే, పాండి పీతల కూర తిన్నాం. కదే ఇప్పుడు పీతల కూర తయారైపోయింది కాబట్టి మనం రెడీగా అన్నం వేసుకుని వేడి అన్నం వేసుకుని పీతల కూర తిన్నాం. అన్నం వేసుకున్నాం. అసలు వేడి అన్నంలో పీతల కూర తింటుంటే అబ్బో మామూలుగా ఉండదండి. అన్నం వేసుకున్నాం. ఇప్పుడు పీతలు వేసుకున్నాం. దీన్ని ఇలా తిప్పుకున్నామండి. కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి తిప్పుకుంటే ఇది తలకాయ అండి. ఇది తలకాయ వేసుకున్నాం. ఇంకా దీన్ని కూరలు ఉంటాయి కానీ ఉరికే కూరలు ఇక ఇది వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా గుజ్జు చేసుకున్నామండి. అసలు గుజ్జు చేసుకున్నాం. దీని పక్కన పట్టి అసలు దీన్ని కలుపుకొని కాలిపోతుందండి. అసలు ఉడికి అన్నం వల్ల పీతల కూర కర్రీ కాలిపోతుందండి. కాలే వచ్చింది అసలు. అసలు
గుజ్జు అసలు పీతల గుజ్జు మామూలుగా ఉండదండి. అసలు ఇదిగోండి పీతలు తయారైపోయిందిగా తింటున్నాం. ఫస్ట్ మీకే అండి మన ఛానల్ సపోర్ట్ చేసి మనకి 1K తెప్పించినందుకు మీ అందరికి థ్యాంక్. ఇంకా మన ఛానల్ చూడండి. ఇగో పీతల కూర పెడుతున్న తినండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగో అబ్బా ఏముందండి పులుసు, దీంట్లో కాలు ఇదిగండి. ఏమన్నా చూసారా? చేయి పెడితే కొరుకుతాయి ఉంటారే చేతులు, ఈ చేతులు అండి. దీన్ని అబ్బా మసాలా పోయింది, ఏం రుచి అండి అసలు చెప్పండి. అసలు దీంట్లో గుజ్జు ఎట్లుంటుందంటే అమృతంలా ఉంటుందండి. ముడుసులా అసలు ముడుసు కూడా సరిపోదు పీతల కూర. బాగుందండి. అసలు ఏముందండి. ఓకే అండి, మనం పీతల కూర తయారు చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు పెడతాం మీకోసం. మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అందరికి, బాయ్ అండి, బాయ్.